90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ఒక అమ్మాయి జర్నీ అంటే మామూలు విషయం అయితే కాదు. తన ఏజ్ ఎలా అయితే పెరుగుతూ ఉంటుందో ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క లైఫ్లో తను ఎదుర్కొనే సమస్యలు అంతా ఇంత కావు. మనం ఒక 12 to 13 ఏజ్ ఉన్నాము అంటే అమ్మాయికి పీరియడ్స్, మెచ్యూర్ ఇవన్నీ వింటూ ఉన్నాం. ఆ టైంలో పీరియడ్స్లో అసలు ఎలా పెట్టుకోవాలో తెలియదు, అసలు ఆ కండిషన్ అంటే ఏంటో తెలియదు. అండ్ ఈ మధ్య కాలంలో మనం చూస్తే ఎర్లీ పీరియడ్స్ అని కూడా వింటూ ఉన్నాం. అసలు ఎలాంటి దాని గురించి అవేర్నెస్ లేని స్టేజ్లో దాని ఎక్స్పీరియన్స్ అవ్వడం ఒక ఎత్తు అయితే, ఆ పెయిన్స్ తీసుకోలేక పెయిన్ కిల్లర్స్ని వాడడం, దానివల్ల మెంటల్గా బాడీకి ఎన్ని రకాలుగా ఎఫెక్ట్ అవుతుంది అనేది ఒక డాక్టర్కి మాత్రమే తెలుస్తుంది. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో మనందరికీ కూడా తెలుసు, అంటే ఆ లేబర్ పెయిన్సే ఒక మేజర్ పార్ట్ అని చెప్పొచ్చు. ఒక బేబీని కనాలి అంటేనే ఇంకొక లైఫ్ని మనం ఎత్తాలి అని చెప్తూ ఉంటారు. అంటే ఆ తర్వాత నెక్స్ట్ మెనోపాజ్. ఇలా మాట్లాడుకుంటూ పోతూ ఉంటే ఒక ఉమెన్ లైఫ్ అనేది చాలా మెంటల్గా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, ఎన్నో సమస్యలకైతే గురవడం మనం చూస్తూ ఉంటాం. అసలు ఈ కండిషన్స్లో అమ్మాయి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, అలా ఉండకుండా ఒక హెల్తీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయాలి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ కూడా మనమైతే ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాం. దీని గురించి ఇన్ డీటెయిల్గా మనతో మాట్లాడడానికి డాక్టర్ శ్వేత గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. హలో శ్వేత గారు. హాయ్ సిరి గారు. సో ఈ మధ్యకాలంలో మనం చూస్తే చిన్న వయసులోనే ప్యూబర్టీ స్టేజ్కి వెళ్ళిపోతూ ఉన్నారు అండ్ ఎర్లీ పీరియడ్స్ కూడా వస్తూ ఉన్నాయి. వాటికి రీజన్స్ ఏంటంటారు? ఫస్ట్ అయితే అస్సలు ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం. ఇవాళ రేపు చూస్తే స్కూల్స్ అపార్ట్మెంట్స్ లాగా ఉంటున్నాయి, ఎక్కడ స్కూల్స్లో ఉండట్లేదు. అసలు పిల్లలకి ఎండ తగిలే స్కోపే లేదు. సో విటమిన్ డి లేకపోవడం ఫస్ట్ రీజన్. సో వాళ్ళల్లో విటమిన్ డి ఉండట్లేదు, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల వచ్చే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో ఈ 2 అనేది మెయిన్ రీజన్స్. అండ్ జంక్, అవసరం లేనంత ఫుడ్ తింటున్నారు. అంటే ఇంతకుముందు బాగా ఆడుకునే వాళ్ళు, పిల్లలు రాళ్ళు తిరిగినా అరిగిపోతాయి అనే అంత యాక్టివిటీ ఉండేది. ఇప్పుడు పిల్లలకి మనం చూస్తే 8 to 6 స్కూలే ఉంటుంది. సో కూర్చునే వాళ్ళకి అంత ఫుడ్ అవసరం లేదు. సో అవసరం లేనంత ఫుడ్ తినడం వల్ల ఒబేసిటీ. అసలు ఇప్పుడు లీన్గా ఉన్న పిల్లలు మనకు కనిపించట్లేదు. ఒబేసిటీ ఒక రీజన్, ఈ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్లో మెయిన్లీ వైటమిన్ డి. సో ఇది ఈ ఎర్లీ ప్యూబర్టీకి మెయిన్ రీజన్. ఎర్లీ ప్యూబర్టీతో పాటు మనం చూసుకున్నట్లయితే మీరు చెప్పినట్టుగా ఒబేసిటీ కావచ్చు, లేదు అంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇది వస్తుంది అని. అండ్ దాంతోపాటు లేట్ స్టేజ్లో కూడా మనం చూస్తూ ఉన్నాం, అంటే 16 years అయిన తర్వాత కూడా అప్పుడు మెచ్యూర్ అవుతూ ఉన్నారు. అంటే ఆ కండిషన్కి ఈ కండిషన్కి మేజర్ డిఫరెన్స్ అంటే ఏంటి? సో లేట్ పీరియడ్స్ రావడానికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అది పాపం వాళ్ళ చేతిలో ఉండదు. ఒక్కొక్కసారి మనకి పిట్యూటరీ ట్యూమర్స్ కానీ లేకపోతే జెనెటిక్ రీజన్స్ వల్ల కూడా అలా అవ్వచ్చు. సో అలాంటి దాన్ని మనం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని రివర్స్ చేసి అలాంటి వాళ్ళకి ట్రీట్ చేస్తాము. ఇందాక చెప్పిన కాజ్ అయితే లైఫ్ స్టైల్ వల్ల వచ్చే ప్రాబ్లం. సో అది లైఫ్ స్టైల్ చేంజెస్ మోర్ ఇంపార్టెంట్. ఈ లేట్ పీరియడ్స్ వచ్చే వాళ్ళకి మెడికల్ హెల్ప్ అవసరం పడవచ్చు. ఓకే, అంటే ఎర్లీగా రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ మనమే, అంటే లైఫ్ స్టైల్ కావచ్చు, లేదంటే మనం తీసుకునే ఆహారం. కానీ లేట్గా వచ్చేదాన్ని మాత్రం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి మేజర్గా వస్తుంది అంటారు. అండ్ ఎప్పుడైతే ఈ 2 డిఫరెన్స్ మనం ఈ 2 కండిషన్లో చూసుకుంటే, ఈ 2 కండిషన్స్ కూడా మనకి ప్రెగ్నెన్సీ టైంలో ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? 100% ఉంటుంది కదా. అంటే ఇప్పుడు యావరేజ్గా ఉమెన్ ఫర్టైల్ పీరియడ్ ఏంటి అంటే మనం 16 నుంచి 30 అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు నార్మల్గా ప్రెగ్నెన్సీ రావాల్సిన ఏజ్ యావరేజ్గా 16 to 30. 16 to 30 అనేది యావరేజ్ ప్రెగ్నెన్సీ ఏజ్. మనం ఎనీ కైండ్ ఆఫ్ పాపులేషన్ తీసుకుంటే, రూరల్ ఆర్ సిటీ పాపులేషన్ తీసుకుంటే. సో ఇలా ఉన్నప్పుడు ఆల్రెడీ 9 years నుంచే పీరియడ్స్ వచ్చేస్తూ ఉంటే 9 నుంచి 16 మధ్యలో చాలా ఎగ్స్ అనేవి అయితే ఎవ్రీ మంత్ పోతూ ఉంటాయి కదా. సో 9కి పీరియడ్స్ వచ్చిన వాళ్ళకి 30sలోనే మెనోపాజ్ వచ్చేస్తుంది. సో ఏవైతే గుడ్ క్వాలిటీ ఎగ్స్ మ్యాక్సిమం ఫర్టైల్ పీరియడ్లో ఉంటే వాళ్ళకి 16 to 20 లోపల అయిపోతాయి. కానీ ఇప్పుడు మనం అమ్మాయిలు ఏ టైంలో ప్రెగ్నెన్సీకి ట్రై చేయడం చూస్తున్నాం? 25 తర్వాతే. వాళ్ళకి 16-20కే గుడ్ క్వాలిటీ ఎగ్స్ అన్నీ అయిపోతుంటే ఇంకా 25కి వాళ్ళు ఎలా కన్సీవ్ అవ్వగలరు? సో అక్కడ మేజర్ ఇష్యూ వస్తుంది. ఎర్లీ ప్యూబర్టీకి మెయిన్ రీజన్ ఎర్లీ మెనోపాజ్ అండ్ ఇన్ఫర్టిలిటీ. సో ఇది వాళ్ళు ఫేస్ చేసే మేజర్ ప్రాబ్లం. ఇప్పుడు లేట్గా అయ్యే వాళ్ళకి ఏమి అవుతుంది అంటే ఒక్కొక్కసారి అసలు ఎగ్ రిజర్వ్ సరిగ్గా ఉండకపోయి ఉండొచ్చు వాళ్ళకి జెనెటికల్లీ. సో అలాంటి వాళ్ళకి కూడా ఇన్ఫర్టిలిటీ అనేది ఒక ఇష్యూ. మేజర్లీ ఎవరికైనా కూడా అదే బిగ్ పెయిన్ కదా.
కన్సీవ్ అవ్వలేకపోవడం. సో అది మేజర్ గా మనము ఫేస్ చేసే ప్రాబ్లం. అండ్ కొంతమందికి అంటే ఏజ్ తో అంటే సంబంధం లేకుండా ఒకవేళ నార్మల్ గానే పీరియడ్స్ రెగ్యులర్ గా లేకపోవడం మనం చూస్తూ ఉంటాం, ఇరెగ్యులర్ పీరియడ్స్ చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ కండిషన్ ని అంటే మనం రికవరీ చేసుకోవడానికి ఒక మెడిసిన్ ద్వారా అంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి? సో ఇరెగ్యులర్ పీరియడ్స్ కి ఒక మెయిన్ రీజన్ ఏంటి అని అంటే పీసీఓడి మనకు తెలిసిన. సెకండ్ మెయిన్ రీజన్ థైరాయిడ్ డిసార్డర్, హైపోథైరాయిడిజం అంటాం. సో థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ ఉన్నా లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే పీసీఓడి, ఈ 2 మెయిన్ రీజన్స్ వల్ల మనకి పీరియడ్స్ అనేవి ఇరెగ్యులర్ గా వస్తాయి. అంటే 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి. కొన్ని సివియర్ కేసెస్ లో అసలు పీరియడ్స్ రావడానికి టాబ్లెట్ ఇస్తే గానీ పీరియడ్స్ రావు, అలాంటి కేసెస్ కూడా ఉంటాయి. సో మనం ఫస్ట్ అయితే పీసీఓడి గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ పీసీఓడికి నేను ఫస్ట్ చెప్పిన రీజన్ అంటే మనం చిన్న పిల్లలు ఎప్పుడైతే స్కూల్ ఏజ్ లో ఉంటారో అప్పటి నుంచి ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. మనం ఎప్పుడు రియలైజ్ అవుతాము అని అంటే పీరియడ్స్ ఇలా ఇర్రెగ్యులర్ అయిన తర్వాత ప్రాబ్లమ్ ని రియలైజ్ అవుతాం. కానీ ఇది 16 years అమ్మాయిలో ఆర్ 20 years అమ్మాయిలో ఇప్పుడు స్టార్ట్ అయింది అని అంటే దీనికి ప్రాబ్లమ్ కి ఎక్కడైతే పునాది ఉందో అది 10 years అప్పుడు స్టార్ట్ అయింది. 10 years అప్పుడు స్కూల్లో ఉన్న అన్హెల్దీ లైఫ్ స్టైల్, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ఈ మనకి మంచి ఐరన్ కానీ వైటమిన్ డి ఉండే ఫుడ్స్ తినకపోవడము, ఎల్లప్పుడు జంకే తింటుంటే ఇది ఓవర్ ఎ పీరియడ్ ఈ 4 years అయిన తర్వాత ఇప్పుడు నీకు బాడీ మీద చేంజెస్ చూపిస్తుంది ఇది. సో దానివల్ల ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం, పీరియడ్స్ రాకపోవడం, దానికి అగైన్ మళ్ళీ యాజ్ వి నో ఇన్ఫర్టిలిటీ కాజ్ చేస్తుంది. సో ఇప్పుడు సెకండ్ రీజన్ వచ్చేసి హైపోథైరాయిడిజం. థైరాయిడ్ అని కామన్ గా అంటాం, బట్ మాక్సిమం అందరికి హైపోథైరాయిడిజమే ఉంటుంది. సో హైపోథైరాయిడ్ ఉండే వాళ్ళకి పీరియడ్స్ మధ్యలో స్పాటింగ్ అవ్వడం, ఇరెగ్యులర్ పీరియడ్స్ లేదా చాలా టైం వరకు పీరియడ్స్ రాకపోవడం అనేది కూడా రీజన్. బట్ చాలా మందికి తెలియంది ఏంటి అంటే ఈ థైరాయిడ్ ప్రాబ్లం కూడా ఆ 10 years ఏజ్ గ్రూప్ నుంచే స్టార్ట్ అవుతుంది. థైరాయిడ్ కి వైటమిన్ డి అండ్ ఐరన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం చూసుకుంటే మనం ఒక 10 మంది అమ్మాయిలు చూసుకుంటే 9 members కి హిమోగ్లోబిన్ తక్కువే ఉంటుంది, ఐరనే ఉండదు. ఈ ఐరన్ లేకపోవడం కూడా థైరాయిడ్ ప్రాబ్లం రావడానికి ఒక రీజన్. సో ఇలాంటప్పుడు ఐరన్ అండ్ వైటమిన్ డి చిన్నప్పటి నుంచి అడ్రస్ చేస్తే అండ్ ఫిజికల్ యాక్టివిటీ కూడా బాగుంటే అసలు థైరాయిడ్ ప్రాబ్లమే రాదు. సో ఈ 2 reasons ఇన్ఫర్టిలిటీ మెయిన్ రీజన్స్ కాబట్టి ఈ 2 ఖచ్చితంగా లైఫ్ స్టైల్తో రెక్టిఫై చేసుకునే ప్రాబ్లం. ఇవన్నీ చేసుకున్నప్పటికీ ఎప్పుడైతే అవ్వట్లేదో అప్పుడు మెడికల్ హెల్ప్ తీసుకోవాలి. అంతేగాని పీరియడ్స్ రావట్లేదు అని ఇమీడియట్ గా మెడికల్ హెల్ప్ తీసుకుని జస్ట్ పీరియడ్స్ రావడం కోసం డెఫినెట్లీ ఇప్పుడు ప్రిస్క్రైబ్ చేసేది ఓరల్ కాంట్రాసెప్టివ్స్. దానివల్ల ఎగ్ రిలీజ్ అవ్వదు. ఎండ్ ఆఫ్ ద కోర్స్ మీకు పీరియడ్స్ వస్తాయి, బట్ అది ఎగ్ రిలీజ్ అయ్యి ఓవులేషన్ వచ్చి కన్సీవ్ అవ్వగలిగే పీరియడ్స్ కాదు. అది జస్ట్ మనకి ఫ్లో వస్తుంది అంతే. అది యూజ్ ఏముంటుందండి? కావాల్సింది కూడా మనకి ఎగ్ రిలీజ్ అవ్వడమే. ఎగ్ రిలీజ్ అవ్వడం కావాలి అని అందరూ అనుకోవట్లేదు. షార్ట్ టర్మ్ ఫిక్స్ కోసం మాకు నెల పీరియడ్ వచ్చేయాలి అనుకుంటున్నారు. వాళ్ళకి తెలియదు కదా ఎగ్ రిలీజ్ అవుతూనే వస్తున్న పీరియడా రాకుండా. అలా ఓసీ పిల్స్ వాడే వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తారు. అసలు ఏదైనా పాయింట్ ఉందా? అసలు నీకు ఎగ్గే రిలీజ్ అవునప్పుడు అసలు మీరు ప్రెగ్నెంట్ అవ్వలేరు. మీకు నెల పీరియడ్స్ వస్తున్నా వేస్ట్ ఆ టాబ్లెట్స్ వేసుకొని. సో ఇలాంటప్పుడే మనం హార్మోన్స్ ని సెట్ చేసుకోవాలి లైఫ్ స్టైల్తో పాటు. అక్కడే హోమియో చాలా మంచి రోల్ ప్లే చేస్తుంది. లైఫ్ స్టైల్ చేంజెస్ తో పాటు ఎప్పుడైతే హోమియో మెడిసిన్ యూజ్ చేస్తారో ఓవ్యులేటరీ సైకిల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఎగ్ రిలీజ్ అయ్యి మీకు ఒక న్యాచురల్ పీరియడ్ సైకిల్ అనేది వస్తుంది. సేమ్ థైరాయిడ్కి కూడా అంతే. మీరు ఇప్పుడే మీకు థైరాయిడ్ డిటెక్ట్ అయినప్పుడు ఎప్పుడైతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారో విత్ లైఫ్ స్టైల్ చేంజెస్ మనం అది కూడా రివర్స్ చేయొచ్చు. సో మీకు ప్రెగ్నెన్సీలో ఎలాంటి ప్రాబ్లం ఉండేది. సో ఈ 16 to 20 yearsలో ఎప్పుడైతే పీసీఓడి థైరాయిడ్ వచ్చిందో ఇమీడియట్గా హోమియో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే చాలా మంచి స్కోప్ ఉంటుంది. అండ్ దాంతోపాటు పీరియడ్స్ వచ్చినప్పుడు చాలా మంది మూడ్ స్వింగ్స్ కావచ్చు, బ్యాక్ పెయిన్ అనుకుంటూ రకరకాల పెయిన్స్, ఎస్పెషల్లీ స్టమక్ పెయిన్కి ఈ మధ్య కాలంలో ఎక్కువగా ట్రెండ్. మాకు పెయిన్ వచ్చింది అంటే పెయిన్ కిల్లర్ వాడడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. వీటి వల్ల మన బాడీకి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందంటారు? దాని ఎఫెక్ట్ ప్రెగ్నెన్సీ టైంలో ఏ విధంగా ఉంటుందంటారు? ఓకే, సో ఈ పీరియడ్స్కి ముందు కూడా కొంతమందికి వస్తుంది. దాన్నే మనం పిఎంఎస్ అని కామన్గా అంటాం, ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్. అప్పుడు లోవర్ బ్యాక్ పెయిన్ లేకపోతే అబ్డామిన్, మన కడుపు నొప్పి, నడుము నొప్పి, కాళ్ళు చేతులు లాగడము, ఒకలాంటి ఇరిటేషన్, తెలియని దానికి ఏడవడము, బ్రెస్ట్లో పెయిన్ లాంటిది రావడము, ఇవన్నీ చూస్తుంటాం. ఇవన్నీ కూడా హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ వల్లనే వస్తాయి. అండ్ పీరియడ్స్ ఫ్లో స్టార్ట్ అయిన తర్వాత కూడా కొంతమందికి పెయిన్ అనేది ఉంటుంది. ఈ పెయిన్ ఇంటెన్సిటీని బట్టి కొంతమంది మేనేజబుల్గా వాళ్ళ పనులు చేసుకోగలరు, లేదా కొంతమందికి పెయిన్ కిల్లర్ అవసరం రావచ్చు. పెయిన్ కిల్లర్ యాజ్ సచ్ సేఫ్. ఎప్పుడు డేకి ఒకటి తీసుకుంటున్నారు ఆన్ ఎ సివియర్ పెయిన్ ఉన్న రోజుల్లో అంటే పర్లేదు. మీరు రోజుకి 4 వేసుకుంటే కానీ లేవలేకపోతున్నారు. మీ బేసిక్ అంటే లేచి తిని పడుకుని మనం చేసుకునే బేసిక్ వర్క్ చేయడానికి కూడా మీకు 3-4 పెయిన్ కిల్లర్స్ కావాల్సి వస్తుంది అని అంటే ఎక్కడో ప్రాబ్లం ఉందనేది ఐడెంటిఫై చేసుకోవాలి కదా. ఖచ్చితంగా.
సో దీనికి మీకు అడినోమయోసిస్ ఉందా లేకపోతే ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లం ఉందా అంటే మనకి ఏదైతే యూట్రస్ మనము గర్భాశయం అంటామో దాని వెనక అతుకులు అనేవి ఏర్పడతాయి. సో ఈ అతుకుల వల్ల పీరియడ్స్ లో సివియర్ పెయిన్ అనేది ఉంటుంది. ఆర్ ఫైబ్రాయిడ్స్, మనం గడ్డలు అలాంటి కామన్ గా అంటుంటాం కదా, కణుపులు వచ్చాయి. సో ఇలాంటివన్నీ కూడా పెయిన్ కి ఒక కాజ్. సో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు జస్ట్ పెయిన్ కిల్లర్ వేసుకుంటే ఇవి ఫ్యూచర్ లో క్యాన్సరస్ గా మారే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అలాంటప్పుడు అసలు ఇంత పెయిన్ వస్తుంటే ఫస్ట్ ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. సో బట్ మీరు అన్నట్టు పెయిన్ కిల్లర్ ఒకటి వేసుకోవడం సేఫ్, పర్లేదు. కానీ దీనికి ఇంతకంటే సేఫ్ ఆప్షన్ హోమియోలో ఉంది. పెయిన్ కిల్లర్స్ లాగా వర్క్ చేసేవి విచ్ హెల్ప్, అంటే మీకు పీరియడ్స్ పెయిన్ తగ్గించే అంత మంచి మెడిసిన్స్ హోమియోలో కూడా ఉన్నాయి.